మారిన చంద్రబాబును చూస్తారు, మారిన చంద్రబాబును చూస్తారు అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టుకుంటే, ఈసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజకీయాలు చేస్తారేమో అని చెప్పేసి నేను భావించిన, కానీ చంద్రబాబు నాయుడు గారు అవే చెత్త రాజకీయాలు చేస్తున్నారు. నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మనలో చాలామంది ఆ ఆర్టికల్ని మిస్ చేసినాము, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక అని చెప్పేసి ఈనాడు పత్రిక ఏదైతే ఉందో చాలా బాధతో రాయడం జరిగింది. ఇక్కడ దాని కింద వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు మంజూరు అని చెప్పేసి రాయడం జరిగింది. దాని కింద పండగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ అని చెప్పేసి రాయడం జరిగింది. దాని కింద ఆగ మేఘాలపై కదిలిన ఫైలు అని చెప్పేసి రాయడం జరిగింది. ఇదేదైతే లాస్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆగ మేఘాల మీద కదిలిన ఫైలు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక అసలు ఈ వైఎస్ వెంకటరెడ్డి గారు ఎవరు, ఈ విషయంలోకి టాపిక్లోకి వెళ్ళడానికి ముందు వైఎస్ వెంకటరెడ్డి గారు ఎవరు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అన్న విషయం మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే ఈనాడు పేపర్లో ఆ సంబంధం ఏంటో చాలా డీటెయిల్గా రాయడం జరిగింది. వైఎస్ రాజారెడ్డి, చినకొండారెడ్డి ఇద్దరు సోదరులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైనటువంటి రాజారెడ్డి గారు, ఆయనకి సోదరుడు చినకొండారెడ్డి గారు. రాజారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారితో సహా మొత్తం 6 సంతానం అయితే, రాజారెడ్డి గారి సోదరుడు చినకొండారెడ్డి గారికి మొత్తం 11 మంది సంతానం. అందులో 6 కుమారులు. ఆ కుమారులలో ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి వీళ్ళు కుమారులు. అయితే ఈ ఎవరైతే చినకొండారెడ్డి గారు ఉన్నారో ఆయన కుమారుల్లో ఒక కుమారుడు అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారి కుమారుడే ఈ వైఎస్ వెంకటరెడ్డి. ఇంకొక కుమారుడైనటువంటి చినకొండారెడ్డి గారికి ఇంకొక కుమారుడైనటువంటి భాస్కర్ రెడ్డి గారి కుమారుడే వైఎస్ అవినాష్ రెడ్డి, అంటే ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారు. అంటే క్లియర్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఎవరు అంటే వైఎస్ రాజారెడ్డి గారు. అట్లనే చినకొండారెడ్డి గారు అంటే రాజారెడ్డి గారి తమ్ముడైనటువంటి చినకొండారెడ్డి గారి మనవాళ్ళు ఎవరు అంటే ఒక మనవడు వైఎస్ వెంకటరెడ్డి గారు అయితే ఇంకొక మనవడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్స్ అవుతారు వెంకటరెడ్డి గారు, వైఎస్ వెంకటరెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, మన వైఎస్ వెంకటరెడ్డి గారికి ఉన్నటువంటి బంధం. ఇక ఈనాడులో వచ్చినటువంటి ఈ ఆర్టికల్లో చివరి ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ ఆగ మేఘాల మీద కదిలిన ఫైలు అని చెప్పేసి ఈనాడు రాయడం జరిగింది. అసలు నిజమేంటి అంటే 2016లో వైఎస్ వెంకటరెడ్డి గారు ఈ గనుల కోసం, అంటే ముగ్గురాయి గనుల కోసం అప్లై చేయడం జరిగింది. ఎప్పుడు 2016లో. అప్పుడు ప్రభుత్వం ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే. 2016లో ఆయన అప్లై చేసుకుంటే ఇప్పుడు అంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఆయనకి ఈ గనులు అలాట్ అవ్వడం జరిగింది, అలాట్మెంట్ అన్నది జరిగింది. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మధ్యలో అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ వెంకటరెడ్డి గారి సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరుడికి ఈ అలాట్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే బంధుత్వం కారణంగా అలాట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన తన సోదరులకి ఎవరికి కూడా ఎట్లాంటి మంచి కూడా చేయలేదు. అప్లై చేసుకున్నది 2016లో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు గనుల అలాట్మెంట్ అయింది 2025లో, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఇందులో ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నది. ఏదైతే ఇక్కడ ఈనాడు చెప్తుందో ఆగ మేఘాల మీద అని, అది అబద్ధము. మొత్తానికి ఈ గనుల అలాట్మెంట్ అనేది 9 సంవత్సరాలు పట్టింది దాదాపుగా. సరే, ఇది నిజం. ఇక్కడ విషయం ఏంటి అంటే నిన్న ఈనాడు ఈ న్యూస్ అన్నది వేయడం జరిగింది. నిన్న ఈనాడులో ఈ న్యూస్ రాగానే సాయంత్రానికి ఎవరైతే గనుల శాఖ మంత్రి ఉన్నారో కొల్లూరు రవీంద్ర గారు ఈ విషయం మీద స్పందించి లేదండి అలాట్మెంట్ ఏదైతే జరిగిందో దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారు మారిండు అంటే కొత్తగా రాజకీయాలు చేస్తాడు అనుకున్నా, కానీ చెత్త చేస్తున్నాడు రాజకీయాలు అని చెప్పేసి ఎందుకన్నా అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మారుంటే 9 సంవత్సరాలు పట్టింది ఈ అలాట్మెంట్ జరగనీకి. ఇది ఒక చట్టబద్ధంగా జరిగినటువంటి అలాట్మెంట్ కాబట్టి దీంట్లో మేము ఎట్లాంటి అది చేయము, రాజకీయాలు చేయము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నీతిగా నిజాయితీగా వైఎస్ వెంకటరెడ్డి గారికి ఈ గనులు అలాట్ చేసి ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మారిండు అని చెప్పేసి మనందరం ఒప్పుకునేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలే. సాయంత్రానికి అంటే ఒక న్యూస్ ఈనాడులో రాగానే సాయంత్రానికి ఆ గనులని క్యాన్సిల్ చేశారు. అంటే మరి రాజకీయాలు చెత్తగానే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏమీ మార్పు మీలో రాలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ పార్టీ దీని మీద స్పందించాలి. ఎంత ఘోరము అంటే ఇక్కడ ఒక పాయింట్ రాశారు, పండగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ అని. అంటే
15వ తారీఖు మొన్న 15వ తారీఖు ఈ ఉత్తర్వులు వచ్చినాయి. ఆ రోజు కనుమ పండుగ ఉండే, ఆ రోజు ఎట్లా ఉత్తర్వులు ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు ప్రశ్నిస్తున్నది. ఈ ప్రశ్న ఈనాడు న్యూస్ పేపరు గనుల శాఖ మంత్రి గారిని అడగాలి, లేదంటే ప్రభుత్వాన్ని అడగాలి. అంతేకాని ఒక వ్యక్తి 9 సంవత్సరాల నుంచి గనుల కోసం ట్రై చేస్తుంటే 2016లో అప్లై చేసుకుంటే ఆ వ్యక్తి తప్పు చేసిండు, 15వ తారీఖు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఎట్లా అంటారు? ఆర్డర్ ఇచ్చింది ఆ వ్యక్తి కాదు కదా, ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు పండగ రోజు ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అందులో తప్పులేదు. కానీ ఆర్డర్ని మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాము అనడం నిజంగా ఇది దారుణము. దీని గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా స్పందించండి, కమెంట్ చేయండి. అది కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.